Good afternoon all. My name is K. Umasri. I am from MPPS Janagam, Narayanpur Mandal. My DLM is types of angles. ఓకే. Here ఇది వచ్చేసి శూన్యకోణం, అల్పకోణం, లంబకోణం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అన్ని మోడల్స్ ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము రొటేషన్ మోడల్ అప్ టు 89 degrees వరకు అల్పకోణం అని, 90 degrees అయితే రైట్ యాంగిల్ అని, 179 degrees వరకు వచ్చేస్తే అధిక కోణం అని, 180 degrees అయితే సరళ కోణం అనేసి టోటల్ కోణాలన్నీ వస్తాయి. దీనికి కొంచెం అప్గ్రేడేషన్ వచ్చేసి ఇది ఇట్లా కోణాలు. ఇది అల్పకోణం. అల్పకోణం అంటేనేమో మనకి ఫ్రమ్ 0 to మనకి 89 వరకు అల్పకోణం. దీనికి సంబంధించి మనకి ఎగ్జాంపుల్స్ పీస్ ఆఫ్ కేక్, పీస్ ఆఫ్ ఫ్రూట్, ఐస్ క్రీము, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అల్పకోణంకి. ఇది వచ్చేసి లంబకోణం, రైట్ యాంగిల్, ట్రయాంగిల్. సో ద యాంగిల్ షుడ్ బి 90 degrees ఓన్లీ. ఎగ్జాంపుల్స్ వచ్చి విండో, డైస్, స్టేర్ కేస్, ఇవన్నీ కూడా లంబకోణంకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సరళ కోణం వచ్చేసి ద యాంగిల్ అధిక కోణం వచ్చేసి 90 నుంచి మనకి 179 వరకు వాటికి ఎగ్జాంపుల్స్. అండ్ దిస్ ఈస్ రొటేషన్. అది కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ 360 degrees. దీనికి వచ్చేసి మనకి జైంట్ వీలు, డిస్క్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇది వచ్చి మెయిన్ కాన్సెప్ట్. దిస్ ఈస్ కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ మనకి. కౌంటింగ్, అడిషన్, సబ్ట్రాక్షన్ బోర్డు. సపోజ్ మనకి 4+3 వేసామనుకోండి, పిల్లలు కొంచెం 4 బర్డ్స్ అని యాడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కౌంటింగ్ వస్తుంది వాళ్ళకి, అడిషన్ వస్తుంది అండ్ సబ్ట్రాక్షన్ కూడా వస్తుంది. అండ్ ఇది మనం ఎట్లా అంటే రీయూజబుల్ బోర్డ్ అనమాట. మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. 4+7 చేయొచ్చు. మళ్ళీ దీంట్లోనే మనం క్రాస్ చెక్ కూడా వేసుకోవచ్చు. సపోజ్ 7 - 3 ఎంత, మనకి 3 తీసేస్తారు, తీసేసి 4 అని వేస్తారు. సో వాళ్ళు క్రాస్ చెక్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇది సబ్ట్రాక్షన్కి సేమ్ అలాగే. సపోజ్ ఇప్పుడు 7 ఫిషెస్ ఉన్నాయి, దాంట్లో 3 తీసేస్తే 7, 3 eaten by బిగ్ ఫిష్ అనుకోండి, 3 పోతే హౌ మెనీ ఫిషెస్ ఆర్ దేర్? 4. ఇలా లెర్నింగ్ బై డూయింగ్ లాగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఫర్ మల్టిప్లికేషన్ టేబుల్స్ కాన్సెప్ట్స్. సపోజ్ 2 టేబుల్ అనుకోండి, 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. ఇట్లా టేబుల్స్ అన్నీ నేర్చుకోవచ్చు. అండ్ సపోజ్ 4 × 3 ఎంత అని అడుగుతాం మనము. అప్పుడు 4 టేబుల్ 3 మొత్తం కౌంట్ చేస్తారు వాళ్ళు. కౌంట్ చేసి 12 అనేసి ఇక్కడ వేస్తారు. ఇది అప్ టు 10 టేబుల్ వరకు నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్. ఇది అసెండింగ్ వచ్చేసి స్మాల్ టు బిగ్. స్టైర్స్ ఎక్కుతున్నప్పుడు 1 to 7 అసెండింగ్. డిసెండింగ్ అంటే 7 6 5 4 3 2 1. అసెండింగ్, డిసెండింగ్. ఇది దిస్ ఈజ్ అ ఫ్రాక్షన్ బర్డ్ అండి. 1 1/2, 1/3, 1/4, ఇది 1/5, ఇలా అప్ టు 1/10. హోల్లో ఎన్ని పార్ట్స్ అన్ని ఫ్రాక్షన్ బర్డ్ ఇది. దిస్ ఈజ్ వచ్చేసి ఎల్సిఎం మెషిన్. సపోజ్ ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 2 and 3 అనుకోండి. ఇప్పుడు 2 టేబుల్, 2 1s are 2, 3 1s are 3, 2 2s are 4, 3 2s are 6, 2 3s are 6. హియర్ 6 లీస్ట్ కామన్ మల్టిపుల్ అనమాట. 2 and 3కి కామన్ మల్టిపుల్ 6 అనేసి వాళ్ళు టాలీ చేసుకుంటూ సార్ చూసుకుంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. సార్ మనము కాయిన్స్ వేస్తాము, దేంట్లో ఎన్ని పడితే అంత అనమాట. సపోజ్ 1లో 1 ఉంది, 1s ఉంటే 1 వేస్తాము. అండ్ దీనికి ప్లేస్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే 1 ప్లేస్లో 1 ఉంటుంది. అండ్ 10s ప్లేస్లో 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ వచ్చేసి 4, దీని ప్లేస్ వాల్యూ వచ్చేసి 40 వస్తుంది. 40 అలా దీంట్లో 1 2 3 వస్తాయి. ఇది వచ్చి 300s. 1000s లో వచ్చేసి 1. సో 1. దీని ద్వారా ఎక్స్పాన్షన్ ఫామ్ వస్తుంది, నెంబర్ ఫార్మేషన్ కూడా వస్తుంది. అన్నీ కూడా రీయూజబుల్ సార్ ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి లాస్ట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇట్లా డాట్స్ పెట్టేసి వాళ్ళు కౌంట్ చేస్తారు. దీనికి ఎగ్జాక్ట్ సింబల్ ఏముంటుంది అనేసి 4 గ్రేటర్ దాన్ 3 అని పెట్టగలుగుతారు. ఇక్కడ కూడా అంతే 40 సార్ గ్రేటర్ దాన్ టాలీ చేస్తా అనుకుంటారు. ఎం వెంకటేశ్వరరావు, జిపిఎస్ బ్రాహ్మణవాడ. ఈ 3D షేప్స్ మనకు ఏంటంటే షేప్ వస్తుంది మంచి. అవునవును.
ఆ 3D షేప్స్ మన అవగాహన కలిగించడం కోసం ఇవన్నీ క్యూబ్ తర్వాత దీంతో ఎడ్జెస్, ఎట్లా కార్నర్స్, నెట్ ఫామ్ కూడా నెట్ ఫామ్స్ ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. తర్వాత ఇది ప్రిజం, ట్రయాంగులర్ ప్రిజం. తర్వాత ఇది పిరమిడ్. ఇదేమో కోన్ వస్తుంది. దీని నుంచి సిలిండర్ వస్తుంది. ఇది 3D షేప్స్ అంట. దీని నుంచి సైడ్స్, కార్నర్స్, ఎడ్జెస్ ఇవన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. ఇది నెట్ ఫామ్ కూడా తెలుస్తుంది. ఓకే. ఇది గుంజండి సార్, ఇంకా గుంజండి. కోన్ వస్తుంది. జస్ట్ ఫామ్స్ షేప్ నెట్ ఫామ్ అన్నట్టు. సిలిండర్ ఇట్లా గుంజండి సార్, ఏం కాదు. రైట్. సిలిండర్ వస్తుంది. లేదు సార్, ఓన్లీ బ్రాహ్మణవాడ సార్. ఈవెన్ సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా ఈ మెథడ్లో 4 డిజిట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేయగలరు. ఇది మన దాంట్లో అయితే నార్మల్గా 3rd క్లాస్ 4th 5th పిల్లలు మాత్రమే చేయగలరు. ఈ మెథడ్ అయితే ఈవెన్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా అడిషన్ వచ్చిన ఏ పిల్లలైనా ఈ మెథడ్లో మల్టిప్లికేషన్ ఈజీగా అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2734 దీన్ని ఈ విధంగా బాక్స్ లాగా 4 బాక్స్లా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటూ మనం 2 డిజిట్స్తో చేస్తున్నాం కాబట్టి 2 బాక్సెస్. ఒకవేళ 3 దాంతో చేయాలనుకున్నప్పుడు కూడా ఇంకో బాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్స్ వీటన్నిట్లలో టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 0, 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్ వరకు మనం ఫిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఫస్ట్ 3 టేబుల్ కావాలి. ఈ 3 టేబుల్ నుంచి తీసుకొని నేను ఇందులో అన్నీ 3 10s 30 వరకు ఉంటాయి సార్ వరుసగా. ఇప్పుడు 3 నుంచి 3 4s 12, 3 3s 9, 3 7s 21, 3 2s 6. నెక్స్ట్ 2 టేబుల్ నుంచి 2 4s 8, 2 3s 6, 2 7s 14, 2 2s 4 పెట్టిన తర్వాత వీటిని అడిషన్ చేయాలి సార్ డయాగ్నల్. ఇప్పుడు ఈ లైన్స్ ప్రకారం ఇందులో 8, ఈ లైన్ ప్రకారం మనం 8 1 ప్లేస్లో 10 ప్లేస్లో 6 + 2 8, నెక్స్ట్ 100 ప్లేస్లో 14 1 నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సార్. ప్లస్ ఇందులో ఉన్న నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే 7, నెక్స్ట్ దాంట్లోది 8. ఇప్పుడు ఆన్సర్ ఏంటిదంటే 87,488. జస్ట్ ఒక అడిషన్ వస్తే ఈవెన్ ఎంత పెద్ద మల్టిప్లికేషన్ అయినా ఈజీగా చేయగలం. ఇది ఒకటి సార్ మ్యాజిక్ కిట్ అనేది. ఇందులో మనం క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ 10 - 3 మనం దీన్ని వేసినామంటే ఆన్సర్ 7. ఇప్పుడు 1 + 6 7. ఇందులో అన్నీ మనం వీటికి సంబంధించిన మ్యాథ్స్లో ఉన్న ప్రతి ఒక్కటి కార్డ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆన్సర్ రాబట్టి సార్ మౌస్ నుంచి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్ నుంచి అన్ని క్లాసులలో ఉండే మ్యాథ్స్ సింబల్స్ సార్. అన్ని క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేవి. ప్లస్, మైనస్, డివిజన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, అసెండింగ్ ఆర్డర్, ఇది మెజర్మెంట్ పార్క్. దీంట్లో పిల్లలకి అర్థమయ్యేటట్టు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు షాప్కి వెళ్ళినా కూడా పావు కేజీ టమాటో కానీ ఏదైనా తీసుకురా అని చెప్తే అక్కడ ఏ వెయిటేజ్ ఏది వేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు పిల్లలకి. సో మనం మెజర్మెంట్ అనేది క్లాస్ రూమ్లో చూస్తే వాళ్ళు ఒక బాట వేసి చూపించినప్పుడు ఇక్కడ సైడ్ ఆ వెయిటేజ్ అనేది వేస్తే ఇది స్క్రోల్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ కిలోమీటర్స్ కానీ మీటర్స్ కానీ ఇవి తెలవడం కోసం ఒక రోడ్డు టైప్లో చేసేసి వీళ్ళకు ఎన్ని మీటర్స్ అయితే 1 కిలోమీటర్ అవుతుంది, ఎన్ని సెంటీమీటర్లు అయితే ఒక ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ లీటర్
లీటర్స్ క్వాంటిటీ అనేది 250 లీటర్స్ మిల్లీ లీటర్స్ అనేది ఇది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది మల్టిప్లికేషన్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 టేబుల్ రావాలనుకోండి, 5 1s are 5. దీన్ని స్క్రోల్ చేయడం వల్ల 5 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 5 2s are 10 అంటే వీటిని ఆటోమేటిక్గా స్క్రోల్ చేయడం వల్ల ఆన్సర్ 10 అనేది వచ్చేస్తుంది. దీంట్లో 9 టేబుల్స్ వరకు ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు. నెక్స్ట్ 3D షేప్స్ ఏంటంటే వీటికి ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ అనుకోండి, వీటికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఎన్ని వర్టెక్స్ ఉంటాయి, ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి అనేది 3D పిక్చర్ ద్వారా ఈజీగా అర్థమైపోతుంది.